Hi friends, this is Venkat from VLR Training. రిపోర్టింగ్ టూల్స్ సిరీస్లో ఈ వీడియోలో యాక్టివ్ రిపోర్ట్స్ అని చెప్పి ఒక రిపోర్టింగ్ టూల్ ఉంది. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే యాక్టివ్ రిపోర్ట్స్ ఈజ్ ఏ పవర్ఫుల్ .NET రిపోర్టింగ్ టూల్ డిజైన్ ఫర్ డెవలపర్స్ టు క్రియేట్ విజువల్లీ అపీలింగ్ అండ్ ఇంటరాక్టివ్ రిపోర్ట్స్ విత్ ఇన్ డెస్క్టాప్ అండ్ వెబ్ అప్లికేషన్స్. సో ఇక్కడ యాక్టివ్ రిపోర్ట్స్ అనేది మెయిన్గా .NET పీపుల్ నేర్చుకుంటూ ఉంటారు. .NET మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ యాక్టివ్ రిపోర్ట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. దీనికి సో మెనీ ఫీచర్స్ ఉంటాయి. ఏమేంటే డిజైన్ ఫ్లెక్సిబిలిటీ, ఇక్కడ ప్రొవైడ్స్ 2 రిపోర్ట్స్ టైప్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే పేజ్ రిపోర్ట్స్ ఫర్ పిక్సెల్ పర్ఫెక్ట్ లేఅవుట్స్ అండ్ RTL రిపోర్ట్స్ ఫర్ డేటా డ్రివెన్ డిజైన్స్. సో ఇవన్నీ కూడా డిజైన్ ఫ్లెక్సిబిలిటీ. తర్వాత డేటా కనెక్టివిటీ, ఇక్కడ చూసుకున్నట్టయితే SQL సర్వర్ తోటి, అలాగే Oracle, MySQL దేని నుంచి అయినా సరే, అలాగే XML ఫైల్స్, CSS, అలాగే APIs వెబ్ సర్వీసెస్ నుంచి కూడా డేటాని ఇది కలెక్ట్ చేసుకోగలుగుతుంది. అలాగే ఇంటరాక్టివ్ ఫీచర్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ టిపికల్ యూజ్ కేసెస్, దీన్ని ఎక్కువగా ఏమేమి రిపోర్ట్స్ డిజైన్ చేయడానికి యూజ్ చేస్తారంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ అండ్ అనలిటిక్స్, అలాగే ఫైనాన్షియల్ రిపోర్ట్స్, ఇన్వాయిసెస్ అండ్ స్టేట్మెంట్స్ డిజైన్ చేయడానికి, అలాగే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ రిపోర్ట్స్ని, అలాగే సేల్స్ అండ్ మార్కెటింగ్ రిపోర్ట్స్, హెల్త్ కేర్ రిపోర్ట్స్ అండ్ పేషెంట్స్ రికార్డ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ రిపోర్ట్, అలాగే కంప్లైన్స్ అండ్ రెగ్యులరీ రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్ని డెవలప్ చేయడానికి ఎక్కువగా యాక్టివ్ రిపోర్ట్స్ని .NET అప్లికేషన్స్ వాడినట్టయితే యాక్టివ్ రిపోర్ట్స్ని యూజ్ చేసుకుని ఈ రిపోర్ట్స్ అన్ని జనరేట్ చేస్తారు. ఓకే, సో తర్వాత దీన్ని ఇనిషియల్గా వచ్చి 1994లో డేటా డైనమిక్స్ అనే కంపెనీ డెవలప్ చేసింది. తర్వాత 2014లో ఈ కంపెనీ పేరు వినే ఉంటారు, గ్రేప్ సిటీ అనే కంపెనీ 2014లో దీన్ని ఎక్వైర్ చేసుకున్న తర్వాత దీన్ని గ్రేప్ సిటీ ఇప్పుడైతే కంపెనీ నేమ్ మార్చారు, మెసియస్ అని చెప్పి, MES CIUS మెసియస్ కంపెనీ కింద మార్చారు. ఎందుకు మార్చారు అనేది చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు ఈ యాక్టివ్ రిపోర్ట్స్ని నేర్చుకోవాలనుకుంటే మీకు మ్యాండేటరీగా .NET ఫ్రేమ్వర్క్ ఐడియా ఉండాలి, అలాగే C# కానీ VB.NET కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. తర్వాత విజువల్ స్టూడియో మీద నాలెడ్జ్ ఉండాలి, అలాగే SQL సర్వర్లో ఉండే SQL క్వరీస్ డిజైనింగ్లో కానీ వీటిలో కానీ మంచి నాలెడ్జ్ ఉండాలి. ఇంకా అడిషనల్ నాలెడ్జ్ ఏం అవసరం అవుతుందంటే XML, JSON ఫార్మాట్లో వచ్చే డేటా మీద ఐడియా ఉండాలి, అలాగే APIs మీద ఐడియా ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా అంటే రెజ్యూమ్కి బూస్ట్ అవుతుంది అనమాట. సో దీని మీద ప్రాక్టీస్ చేయాలనుకుంటే grapecity.com, ఇక్కడ ఈ వెబ్సైట్లో వెళ్ళి మనం యాక్చువల్గా ఈ వెబ్సైట్ నేమో ఇప్పుడు గ్రేప్ సిటీ అని ఉండదు, మెసియస్ అని చెప్పి ఉంటుంది. MES మెసియస్ ప్రొనౌన్సియేషన్ రాంగ్ అని ఉండొచ్చు, MESCIUS. ఓకే, మెసియస్ సైట్లోకి వెళ్ళి మీరు కావాలనుకుంటే దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే మ్యాండేటరీగా మన దాంట్లో .NET అనేది ఇన్స్టాల్ అయి ఉండాలన్నమాట. అదే విజువల్ స్టూడియో అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ విజువల్ స్టూడియో దెన్ యూజువల్ ఇంటిగ్రేట్ ద యాక్టివ్ రిపోర్ట్స్. విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసి యాక్టివ్ రిపోర్ట్స్ని ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత చూసుకున్నట్టయితే దీన్ని 2020లో ఈ గ్రేప్ సిటీని మెసియస్ కింద మార్చారనమాట. ఎందుకు? రిఫ్లెక్టింగ్ గ్రోత్ అండ్ విజన్, గ్లోబల్ బ్రాండ్ రికగ్నైజేషన్, బిజినెస్ అలయన్స్ అండ్ క్యాపిటల్. దీని పర్పస్ దీన్ని గ్రేప్ సిటీ నుంచి మెసియస్ కింద మార్చారనమాట. గ్రేప్ సిటీ సమ్ టైమ్స్ ఫేస్డ్ కన్ఫ్యూజన్ ఆర్ కల్చరల్. అదే గ్రేప్ సిటీ అంటే మనకి ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ లాగా అనిపించడం లేదు కదా, దాని మెయిన్ పర్పస్ అయితే అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.